ఇది త్వరగా ఈ కన్విక్షన్ పడితే కానీ 10 ఏళ్ళు ఎలాగ జైల్లో ఉంచుతారు అనే దగ్గర ఏంటంటే కన్విక్షన్ ప్రధానం. అందుకని అక్రమ ఆస్తుల కేసులో స్పీడ్గా ఈడీని సిబిఐని రంగంలోకి దించి వీళ్ళు స్పీడప్ చేస్తే ఆల్రెడీ కోర్టులు రెడీగానే ఉన్నాయి ఎవ్రీడే విచారణకి. ఆల్రెడీ ఈ మన విజయసాయిరెడ్డి A2గా ఉన్నాడు, ఆయన అప్రూవర్గా మారిపోతే జగన్ దీంట్లో ఇరికిచ్చేయచ్చు. అప్పుడు జగన్కి శిక్ష వేయించగలిగితే ఆల్రెడీ మనం చూసాం, జయలలితకి వేయించగలిగారు, తర్వాత లాలూ ప్రసాద్కి వేయించగలిగారు, అలాగా ఎవరు శశికళకి వేయించారు 4 ఏళ్ళు. అలాగే జగన్కి దీంట్లో ఇది పైగా ఏంటంటే సుప్రీంకోర్టు అనేక సార్లు ఎకనామిక్ అఫెన్సెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలని అనేకసార్లు చెప్పింది. ఈవెన్ హత్యల కంటే కూడా, హత్యలన్నా చాలాసార్లు ఎమోషనల్గా చేస్తారు, ఇన్స్టంట్ జరిగిపోతాయి. కానీ ఎకనామిక్ అఫెన్సెస్ అనేది ఎమోషనల్గా జరగదు, ఇన్స్టంట్గా జరగదు. చాలా ప్రీ ప్లాన్డ్ చేసుకొని చాలా పకడ్బందీగా వ్యూహాలను రచించి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తారు. కాబట్టి ఎకనామిక్ అఫెన్సెస్లో మోర్ సీరియస్గా ఉండాలని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. సో అందువల్ల జగన్కి శిక్ష పడే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు వరకు మళ్ళీ పోరాడుతూ ఉండాలి జగన్. సుప్రీంకోర్టులో కూడా జగన్కి ఏమీ మేలు జరిగే అవకాశం లేదు. మనం కానీ కరెక్ట్గా చేస్తే దీంట్లో శిక్ష పడిపోతే 10 ఏళ్ళు కనీసం జైల్లో పెట్టేయగలిగితే అప్పుడు వ్యతిరేకత కూడా రాదు. ఎందుకంటే కోర్టులో ప్రూవ్ అయింది, శిక్ష పడింది, మాకేం సంబంధం అనేది మనం అనొచ్చు. ఆ రకంగా జగన్కి ఎటువంటి ఇది ఉండదు. జగన్ బయట లేనప్పుడు జగన్ తరపున పోరాడే వాళ్ళు లేరు. గతంలో అంటే కనీసం షర్మిల వాళ్ళ అమ్మ ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంత సెంటిమెంటలైజ్ చేసి తీసుకెళ్ళగలిగారు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు రారు. పైగా ఈమె ఒకటే ఉంది, ఆమె మీద కూడా కేసులు ఉన్నాయి. జగన్కి శిక్ష పడితే రేపు పొద్దున భారత్కి కూడా పడే అవకాశం ఉంది. సో ఇంకా జగన్ తరపున ఎవరు లేరు. ఎవరన్నా ఉంటే మామూలు నాయకులు ఉంటారు, వాళ్ళని నయాన భయాన లొంగు తీసుకోవచ్చు. కాబట్టి వైసీపీ అనేది నేలమట్టం అయిపోతుంది. ఈ 10 ఏళ్ళు అయిపోతే ముఖ్యంగా అమరావతి ఇప్పుడు ఎందుకంటే చాలామందికి భయాలు ఏముందంటే మళ్ళీ జగన్ రావడానికి గ్యారంటీ ఏముంది, ఇప్పుడు అమరావతిలో అరకొర డెవలప్మెంట్ ఏం చేస్తాడు, మళ్ళీ ఆపేస్తాడు. 5 ఏళ్లలో ఏమి పెద్ద డెవలప్ అయితే అవ్వదు. ఆల్రెడీ 1 ఇయర్ అయిపోతుంది. పెద్దగా ఇప్పటికి ఇంకా రోడ్లు గిట్లు కూడా కరెక్ట్గా ఏమి చేయలేదు. సో డబ్బు లేదు కాబట్టి లేట్ అవుతుంది. ఈ లోపల జగన్ వస్తాడు, దాని పక్కన పెట్టి ఇంకో డెవలప్మెంట్ అంటాడు. మరి అమరావతి పరిస్థితి ఏంటి, మేము అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే మా పరిస్థితి ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. రైతులు కూడా ఇంకొక 40,000 ఎకరాలు ఎక్స్ట్రా తీసుకోవాలంటే మేము ఇస్తాం, సరే ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు గతి చూస్తున్నాం కదా, మళ్ళీ మేము ఇస్తే మళ్ళీ జగన్ వస్తాడు, మమ్మల్ని మళ్ళీ వేధిస్తాడు అన్న ఒక ఇది ఉంది. అట్లాగే ఓవరాల్గా ఇండస్ట్రియలిస్టులు కూడా పెట్టుబడులు పెట్టాలంటే మేము పెడతాం, సరే మళ్ళీ జగన్ వచ్చి రేపొద్దున దాన్ని రివర్స్ టెండరింగ్ అనడానికి గ్యారంటీ ఏముంది అన్న భయాందోళనలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనేది తెలుగుదేశం మీడియా ఎప్పటి నుంచో ప్రచారం చేస్తుంది. అందుకని కూడా జగన్ని శిక్ష వేసి 10 ఏళ్ళు జైలు శిక్ష పడే విధంగా చేసి జైల్లో పెట్టేస్తే మనకు క్లియర్గా ఉంటుంది. ముఖ్యంగా లోకేష్కి నెక్స్ట్ జగన్ లేకపోతే లోకేష్ని సీఎంగా చేయడం పెద్ద కష్టం కాదు అన్న వ్యూహంతో చంద్రబాబు వెళ్తున్నట్టు కనపడుతుంది. సో అలాగా చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు అనేది ఇది ఉంది. దీనికి మోడీ అండ్ అమిత్ షా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకు కూడా మామూలుగా ముందు నుంచి కూడా మోడీ పాలసీ ఏంటంటే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ వీక్గా ఉందో దాన్ని తొక్కేసి దాని ప్లేస్లోకి వాళ్ళు రావడం అనేది వాళ్ళ ప్లాన్. సో అలాగా ముందుగా జగన్ను తొక్కేసి అప్పుడు ఆ వ్యాక్యూమ్ ఏర్పడుతుంది. ఆ వ్యాక్యూమ్ పవన్ కళ్యాణ్తో కలిసి బీజేపీ జగన్ పార్టీలో వైసీపీలో ఉండే రెడ్లు వాళ్ళందరినీ బీజేపీలో చేర్చుకొని బీజేపీ బలపడడం అనే ఒక వ్యూహాన్ని వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఆ తర్వాత చంద్రబాబు మీద కూడా కేసులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబును అరెస్టులు చేసి జైల్లో పెట్టచ్చు. అప్పుడు పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి మనం అక్కడ బలపడచ్చు అన్న వ్యూహంతో బీజేపీ ఉంది. అందుకని ముందుగా జగన్ అంశాన్ని ఫస్ట్ డీల్ చేస్తే తర్వాత మిగతా చూద్దామని అనుకున్నట్టుగా చెబుతున్నారు. అయితే ఇది ఎంత పాజిబుల్, చంద్రబాబు ఇంత డేరింగ్ స్టెప్ తీసుకుంటాడా? మామూలుగా చంద్రబాబు మీద ఉన్న ఇదేంటంటే ఆయన అంత ధైర్యం చేయలేడు అని, మరి ధైర్యం చేస్తాడా? ఒకవేళ చేస్తే జగన్ వ్యూహం ఏంటి? జగన్ కూడా ఇవన్నీ క్లారిటీ ఉంది ముందుగానే. సో నిజానికి లాస్ట్ ఆయన సీఎం అయినప్పుడే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెడతాను పుకార్లు వచ్చినప్పుడే ఆయన భారతిరెడ్డికి కొంత సీఎంగా ఎలా ఉండాలని ట్రైనింగ్ ఇచ్చాడు. ఎట్లయితే రబ్రీదేవిని ముందు పెట్టి జైల్లో నుంచి లల్లు ప్రసాద్ నడిపాడు,
అలాగే భారతిరెడ్డిని ముందు పెట్టి నడపడం, ఒకవేళ భారతిరెడ్డి మీద కూడా కేసులు అయినప్పుడు వాళ్ళ కూతుర్ని రంగంలోకి దించడం అన్న ఒక ప్లాన్ బి ప్లాన్ సి అనేది జగన్కు కూడా ఉంది అని చెప్తున్నారు. అవసరమైతే మళ్ళీ వాళ్ళ అమ్మతో మాట్లాడి లేదా షర్మిలాతో మాట్లాడుకొని షర్మిలాని వాళ్ళ అమ్మను కూడా రంగంలోకి దింపచ్చు, అప్పుడుగా చూద్దాం అన్న యాంగిల్ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఈ రాజకీయాల్లో ఏదైనా పాజిబులే, ఏం జరుగుతుందనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.